తెలుగు, కన్నడ మీడియాలో ఈ ఉదయం నుంచి బెంగళూరు రేవ్ పార్టీ అంశం అయితే సంచలనంగా మారింది. మరి పోలీసుల విచారణకి సంబంధించిన ఒక్కో అంశం వెలుగులోకి వస్తుండగా హైదరాబాద్కి చెందిన ఓ బడా వ్యక్తి ఈ రేవ్ పార్టీకి బెంగళూరులో నిర్వహించారని తెలుస్తుంది. మరి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరిగిందట. ఇక పక్కా సమాచారంతో అయితే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు పార్టీ జరుగుతున్న చోట రైడ్ చేశారు. ఇక దీంతో దిమ్మ తిరిగే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద 101 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక 70 మంది పురుషులు కాగా మిగిలిన వాళ్ళు మహిళలు. మరి పోలీసులు పార్టీ నిర్వహించిన వ్యక్తితో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిలో డ్రగ్స్ అందించిన వారు కూడా ఉన్నారట. మరి రేవ్ పార్టీ జరిగిన చోట పోలీసులు కొకైన్ లాంటి మత్తు పదార్థాలు 45 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీలో పాల్గొన్న మహిళల్లో అయితే డీజేలు, మోడల్స్, బుల్లితెర నటీమణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పార్టీ అయితే కొనసాగింది. మరి ఒక్కరోజు పార్టీ కోసం 50 లక్షలు ఏకంగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు అయితే గుర్తించారు. అంతేకాదు పార్టీ జరిగిన ప్రదేశంలో ఓ కారులో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ లభ్యమైనట్లు తెలుస్తుంది. ఇక ఆ ప్రాంతంలో అయితే మెట్స్ బెంచ్, ఆది లాంటి లగ్జరీ కార్లు 15 వరకు ఉన్నాయట. మరి ప్రస్తుతం పోలీసులు ఈ కేసు గురించి లోతుగా విచారణ చేస్తున్నారు. ఇక ఈ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు కన్నడ మీడియాలో వార్తలైతే వచ్చాయి. అయితే ఈ వార్తలని హేమ ఖండించింది. తాను హైదరాబాద్లోనే ఓ ఫామ్ హౌస్లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక పార్టీ జరిగిన చోట అయితే హీరో శ్రీకాంత్ని పోలీసులు ఒక వ్యక్తి కనిపించారు. మరి దీంతో శ్రీకాంత్ కూడా అక్కడ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అది శ్రీకాంత్ కాదని ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నట్టు అయితే క్లారిటీ వచ్చింది.